ప్రోటీన్ ఎక్కువగా కావాలంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ పప్పులు ఇలాంటివి తిననప్పుడు ఇలా ట్రై చేయండి. 3/4 కప్ వరకు రాజ్మా, చోలే, బ్లాక్ శనగలు, మీరు ఇంకా బొబ్బర్లు, పెసర్లు కూడా తీసుకోవచ్చు. సో కొంచెం క్వాంటిటీతో తీసుకోండి. సో నెక్స్ట్ డే వరకు అయితే సరిపోతుంది. ఎక్కువ మనం నార్మల్గా దోశ పిండిలాగా పులవలేము, బాగా పులుపు వచ్చేస్తుంది పప్పులు కాబట్టి. నీట్గా వాష్ చేసి నానబెట్టేసుకున్నాను. సో నైట్ నేను నార్మల్గా మనం దోశ బ్యాటర్ ఎలా మిక్సీ పట్టేసుకుంటామో అలానే మిక్సీ పట్టి ఫర్మెంటేషన్కి ఉంచండి. మినపప్పు లేకుండా కూడా మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఊతప్పం లాగా వేసుకోవచ్చు, వీటిని ఇడ్లీ లాగా వేసుకోవచ్చు, క్రిస్పీ దోశ లాగా కూడా వేయచ్చు. నేనైతే మంచిగా చిన్న చిన్న ఊతప్పం లాగా అంటే చిన్న దోశలాగా వేసాను. ప్లెయిన్గా కాకుండా కొంచెం క్యారెట్ అలా, మీరు బీట్రూట్ అలా కూడా తురిమి వేసేయచ్చు. పల్లి చట్నీతో చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి పిల్లలకి చేసేయండి.